Namaskaram everyone. Welcome to our channel Learn with Sindhu. First of all, I want to apologize you for not uploading the videos for long time. And today I am going to explain you a reading from 7th class English. Before that, if you are watching our video for the first time, for all the English video lessons from 6th class to 10th class, please do subscribe to our channel. So friends, look at this picture. What is happening in the picture? In the picture, we can see a battle. సో ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక బ్యాటిల్, యుద్ధం జరుగుతోంది. ఇట్ ఈస్ ఏ పిక్చర్ ఆఫ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ విచ్ ద సోల్జర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ ఫైటింగ్. రెండు వైపుల నుండి సోల్జర్స్ యుద్ధం చేస్తున్నారు. వాట్ డూ యూ థింక్ మే బి ద కాజ్ ఆఫ్ దిస్ వార్స్? ఇలా యుద్ధాలు జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? ప్రస్తుతం ఈ పిక్చర్ గనక మనం చూసినట్లయితే మన రీడింగ్కి సంబంధించి అలెగ్జాండర్ ఆఫ్ ద గ్రేట్, ద కింగ్ మెసిడోనియా, వాంటెడ్ టు కాంక్వర్ ద వరల్డ్ అండ్ కేమ్ టు ఇండియా విత్ హిస్ మైటీ ఫోర్ట్స్. మెసిడోనియా కింగ్ అయినటువంటి అలెగ్జాండర్ ప్రపంచాన్ని కాంక్వర్ అంటే జయించాలనేటటువంటి ఉద్దేశంతో అతడు అందరి మీద యుద్ధాలు ప్రకటిస్తూ విజయం పొందుతూ ఇండియాకు వచ్చాడు. తన బలగాన్నంతా తీసుకొని ఇండియాకు వచ్చాడు. హిస్ గ్రీడీనెస్ వాజ్ ద కాజ్ ఆఫ్ దట్ వార్ విచ్ టుక్ ప్లేస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ జీలం. ఆ జీలం నది వద్ద, జీలం నది ఒడ్డున ఉన్నటువంటి ఒకరి రాజ్యాన్ని ఆయన జయించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యుద్ధం చేస్తున్నాడు. హూ ఈజ్ పురు? వాట్ డూ యూ నో అబౌట్ హిమ్? సో ఐ టోల్డ్ యూ he wanted to conquer the kingdom which is on the banks of the river జీలం. జీలం నది వద్ద ఉన్నటువంటి ఆ కింగ్డమ్ని తను ఆక్యుపై చేయాలని అనుకున్నాడు. ఆ రాజ్యం యొక్క కింగే పురు అన్నమాట. హూ ఈజ్ పురు? పురు వాజ్ ద కింగ్ ఆఫ్ ఎ స్మాల్ ప్రొవిన్స్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ జీలం. జీలం నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న రాజ్యానికి రాజు. వాట్ డూ యూ నో అబౌట్ హిమ్? He was a brave king who could face even Alexander the Great. పురు అనేటటువంటి కింగ్, హీ వాజ్ ఎ బ్రేవ్ కింగ్, చాలా ధైర్యవంతుడైన రాజు. ఈయన అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ వరల్డ్ క్యాంక్వరర్తో కూడా ధైర్యంగా యుద్ధం చేసి ఎదురు నిలబడినటువంటి ఒక రాజు అన్నమాట. సో చిల్డ్రన్, టుడే అవర్ రీడింగ్ ఈజ్ అబౌట్ దిస్ బ్రేవ్ కింగ్ పురు. And the name of our reading is Puru the Brave. Let's see. Let's know the characters before starting our reading. Characters. So ఈ రీడింగ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరంటే అలెగ్జాండర్. As I told you, Alexander was the king of Macedonia who conquered Greece, Persia, etc. సో ఈయన గ్రీస్, పర్షియా ఈ అన్ని రాజ్యాలని గెలిచినటువంటి మెసిడోనియా కింగ్. పురు, ఎ కింగ్ ఆఫ్ నార్థన్ ఇండియా, ఉత్తర భారతదేశంలో ఒక రాజు. 4 గ్రీక్ జనరల్స్ అండ్ 6 సోల్జర్స్. సో ఇది కాన్వర్సేషన్ టైప్లో ఉంటుంది. ఇక్కడ అలెగ్జాండర్, పురు వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళతో పాటు కోర్ట్లో 4 గ్రీక్ జనరల్స్, 6 సోల్జర్స్ ఉంటారు. ద క్యాంప్ ఆఫ్ అలెగ్జాండర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద జీలం. The camp of Alexander on the banks of the Jeelam. Alexander is sitting on a high chair and his 4 generals are sitting on low chairs. 2 Greek soldiers are standing at the door. Alexander is having a talk with his generals. The camp of Alexander on the banks of the Jeelam. Camp ante a shelter of temporary accommodation like huts, tents. ఇలా టెంట్ పిక్చర్లో చూపించినట్లుగా టెంట్ వేసుకొని టెంపరీగా అకామిడేషన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని క్యాంప్ అంటారు. జీలం నది ఒడ్డున అలెగ్జాండర్ తన క్యాంప్ని ఏర్పాటు చేసుకున్నారు. హీ సిట్టింగ్ ఆన్ ఏ హై చైర్, ఎత్తైనటువంటి ఒక చైర్ పైన ఆయన కూర్చొని ఉన్నారు. అతని 4 జనరల్స్ లో చైర్స్ పైన కూర్చొని ఉన్నారు. 2 గ్రీక్ సోల్జర్స్ ఆర్ స్టాండింగ్ అట్ ద డోర్. డోర్ వద్ద 2 గ్రీక్ సోల్జర్స్ నిలబడుకొని ఉన్నారు. అలెగ్జాండర్ ఈజ్ హ్యావింగ్ ఏ టాక్ విత్ హిస్ జనరల్స్. అలెగ్జాండర్ తన జనరల్స్తో మాట్లాడుతూ ఉన్నారు. Alexander. The Battle of Jeelam will go down in the history of our country. The Battle of Jeelam.
ఈ జీలం నది ఒడ్డు వద్ద జరిగిన యుద్ధం విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. విల్ గో డౌన్ అంటే టు బీ రిమెంబర్డ్, టు బీ రికార్డెడ్. మన దేశ చరిత్రలోనే అలాగే నిలిచిపోతుంది, ఈ యుద్ధం నిలిచిపోతుంది. ఫస్ట్ జనరల్, ఇట్ విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా టూ. మన దేశ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఈ యుద్ధం అలాగే నిలిచిపోతుంది, అంటే దాని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు అని ఫస్ట్ జనరల్ అన్నారు. సెకండ్ జనరల్, ఇట్ విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ చరిత్రలోనే ఈ యుద్ధం అలాగే గుర్తుండిపోతుంది. థర్డ్ జనరల్, ఐ హ్యావ్ నెవర్ ఫాట్ సచ్ ఎ బ్యాటిల్ బిఫోర్. ఇలాంటి యుద్ధంలో నేను ఎప్పుడూ పోరాటం చేయలేదు. ఫోర్త్ జనరల్, I haven't either. Until the last moment, I couldn't believe that we would be able to defeat the army of Puru. ఫోర్త్ జనరల్ అంటున్నారు, ఐ హ్యావెంట్ ఐదర్. నేను కూడా ఇలాంటి ఒక భయంకరమైన యుద్ధంలో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. అంటిల్ ద లాస్ట్ మూమెంట్, చివరి మూమెంట్ వరకు, చివరి క్షణం వరకు కూడా ఐ కుడెంట్ బిలీవ్ దట్ వీ వుడ్ బీ ఏబుల్ టు డిఫీట్ ద ఆర్మీ ఆఫ్ పురు. పురు యొక్క సైన్యాన్ని మనం ఓడిస్తామనేటటువంటి నమ్మకం నాకు కలగలేదు అని ఫోర్త్ జనరల్ అంటున్నారు. సో ఆఫ్టర్ ఆల్ ద డిస్కషన్ వీ హ్యావ్ సీన్ నౌ, వీ కెన్ సే that would be go down definitely in the history of the world. Next, Alexander. Yes, it has been a great battle, perhaps the greatest of my life. I must say every Indian soldier fought like a tiger. Yes, avunu, it has been a great battle. ఇది ఒక గొప్ప యుద్ధం. పర్హాప్స్, బహుశా ద గ్రేటెస్ట్ ఆఫ్ మై లైఫ్, నా జీవితంలోనే నేను చేసినటువంటి గొప్ప యుద్ధం. ఐ మస్ట్ సే, నేను చెప్పాల్సిందే, ఎవ్రీ ఇండియన్ సోల్జర్ ఫాట్ లైక్ ఏ టైగర్. ప్రతి భారతీయ సైనికుడు ఒక పులిలాగా పోరాడాడు అని అలెగ్జాండర్ అంటున్నారు. ఫస్ట్ జనరల్, దే ఫాట్ లైక్ డెవిల్స్ యువర్ మ్యాజెస్టీ. వాళ్ళు డెవిల్స్ లాగా పోరాడారంటే వాళ్ళు మనుషుల్లాగా యుద్ధం చేయలేదు అని, అంటే అంత భీకరంగా, అంత భయంకరంగా పోరాటం చేశారు అని అర్థం. సో యువర్ మ్యాజెస్టీ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వెన్ టాకింగ్ టు రాయల్ ఫ్యామిలీ. సో రాచ కుటుంబంలోని వ్యక్తుల గురించి మనం గౌరవపూర్వకంగా వాళ్ళని సంబోధించేటప్పుడు యువర్ మ్యాజెస్టీ, మోస్ట్లీ రాజుగారిని యువర్ మ్యాజెస్టీ అని సంబోధిస్తారు. అలెగ్జాండర్, ద ఇండియన్స్ ఆర్ గుడ్ సోల్జర్స్, దే నో హౌ టు ఫైట్, దే ఫైట్ బెటర్ దాన్ అవర్ మెన్. ఇండియన్స్ మంచి సోల్జర్స్, వాళ్ళకి ఎలా ఫైట్ చేయాలో తెలుసు, మన వాళ్ళకంటే వాళ్ళే బాగా బెటర్గా ఫైట్ చేశారు అని అలెగ్జాండర్ అన్నాడు. సెకండ్ జనరల్, బట్ దేర్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. కానీ వాళ్ళ జనరల్స్ మనంత మంచిగా లేరు, మనంత తెగువ, సాహసం, తెలివితేటలు వాళ్ళకు లేవు అని సెకండ్ జనరల్ అన్నారు. అలెగ్జాండర్, ఇఫ్ యూ మీన్ దే ఆర్ నాట్ సో బ్రేవ్ యాజ్ ద గ్రీక్ జనరల్స్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. మీరు చెప్పేదానికి అర్థం గ్రీక్ జనరల్స్ అంత ధైర్యం వాళ్ళకు లేదు అని మీరు అన్నారంటే ఐ డోంట్ అగ్రీ విత్ యూ, నేను మీతో సమ్మతించను. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. సెకండ్ జనరల్, బట్ దే ఆర్ నాట్ వెరీ స్కిల్ఫుల్ యువర్ హైనెస్. కానీ రాజుగారు వారికి నైపుణ్యం లేదు అని సెకండ్ జనరల్ అన్నాడు. అలెగ్జాండర్, ఐ సీ వాట్ యు మీన్ అండ్ హియర్ ఐ అగ్రీ విత్ యూ. ద ఇండియన్ జనరల్స్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ వార్ఫేర్. దేర్ బ్యాటిల్ ప్లాన్స్ ఆర్ ఫాల్టీ అండ్ దే డిపెండ్ టూ మచ్ అపాన్ దేర్ ఎలిఫెంట్స్. ఐ సీ వాట్ యు మీన్, నువ్వేమంటున్నావో నాకు అర్థమవుతుంది. హియర్ ఐ అగ్రీ విత్ యూ. సో వాళ్ళకి స్కిల్స్ అన్నావు కదా, ఇప్పుడు నేను నీతో అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఇండియన్ జనరల్స్ ఇంకా స్టిల్ ఫాలోయింగ్ ద ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ వార్ఫేర్, యుద్ధంలో పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. దేర్ బ్యాటిల్ ప్లాన్స్ ఆర్ ఫాల్టీ, వాళ్ళ వ్యూహాలు తప్పుగా ఉన్నాయి. దే డిపెండ్ టూ మచ్ అపాన్ దేర్ ఎలిఫెంట్స్, వాళ్ళు ఎక్కువగా ఎలిఫెంట్స్ పైన డిపెండ్ అయ్యారు. సో ఎలిఫెంట్స్ పైన డిపెండ్ అయితే అవి యాక్టివ్గా మూవ్ అవ్వలేవు కదా. We could guess that. But as fighters they are wonderful. కానీ ఫైటర్స్గా వాళ్ళు అద్భుతమైన సాహసాన్ని చూపించారు. ఐ హ్యావ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో వాళ్ళపైన నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆ విషయంలో అని అలెగ్జాండర్ అన్నారు. థర్డ్ జనరల్,
ఐ వాజ్ అమేజ్డ్ టు సీ హౌ పురు ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ జీలం. ఆ జీలం బ్యాటిల్లో పురు ఏ రకంగా అయితే యుద్ధం చేశాడో అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని థర్డ్ జనరల్ అంటున్నారు. ఫోర్త్ జనరల్, he continued to fight even when others had left the field. I think he killed at least 100 of our men with his sword. ఫోర్త్ జనరల్ అంటున్నాడు, he continued to fight even when others had left the field. మిగతా వాళ్ళు ఆ యుద్ధ భూమిలో నుంచి పారిపోతున్నా కానీ అతడు తన ఫైటింగ్ని కంటిన్యూ చేశాడు. ఐ థింక్, నేను అనుకుంటున్నాను, హీ కిల్డ్ అట్లీస్ట్ 100 ఆఫ్ అవర్ మెన్. మన వాళ్ళు కనీసం 100 మందిని తన ఖడ్గంతో ఆయన చంపి ఉంటారు. సెకండ్ జనరల్, అండ్ ఇంజూర్డ్ మెనీ మోర్. ఇంకా చాలామందిని గాయపరిచారు. ఫస్ట్ జనరల్, హీ వాజ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్. తను కూడా చాలా భయంకరంగా గాయపడ్డాడు. సెకండ్ జనరల్, దట్స్ వై వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ హిమ్. తను కూడా అంత సివియర్గా గాయపడ్డాడు, ఇంజురీస్ జరిగాయి కాబట్టే మనం అతనిని పట్టుకోగలిగాము, లేకుంటే వీ కుడెంట్ డూ దట్ అనేది సెకండ్ జనరల్ యొక్క ఒపీనియన్. అలెగ్జాండర్, ఓ హీ ఈజ్ ఎ బ్రేవ్ మ్యాన్ అండ్ ఎ గ్రేట్ సోల్జర్. ఐ విష్ హీ వర్ వన్ ఆఫ్ మై జనరల్స్. ఓ, ఆయన ధైర్యవంతుడైన వ్యక్తి, అలాగే గ్రేట్ సోల్జర్. నా జనరల్స్లో అతడు ఒకడిగా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని అలెగ్జాండర్ అన్నారు. సెకండ్ జనరల్, హీ ఈజ్ ఎ ప్రౌడ్ మ్యాన్ యువర్ మ్యాజెస్టీ. అతనికి చాలా గర్వం అని చెప్తున్నాడు అలెగ్జాండర్. ఎ సోల్జర్ ఈజ్ నాట్ ఎ సోల్జర్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ప్రౌడ్. ఒక సైనికుడికి గర్వం అనేది లేకుంటే, ఆ పొగరు లేకుంటే అతడు సైనికుడే కాదు. ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ హిమ్ అట్ ఆల్. నాకు అతనిపైన ఎలాంటి కోపం లేదు. హీ వాజ్ నాట్ ఫ్రైటెండ్ బై ద న్యూస్ ఆఫ్ మై విక్టరీస్ అండ్ రెఫ్యూజ్డ్ టు బో బిఫోర్ మీ. నా విజయాలను విని అతడు భయపడలేదు. అండ్ రెఫ్యూజ్డ్ టు బో బిఫోర్ మీ, లొంగిపోమని నేను అడగంగానే అతడు రెఫ్యూజ్ చేశాడు, తిరస్కరించాడు. హీఈస్ ఎ బ్రేవ్ మ్యాన్ అని అలెగ్జాండర్, అతడి ధైర్య సాహసాలు అలెగ్జాండర్కి చాలా నచ్చాయి. అలెగ్జాండర్ పొగుడుతూ ఉన్నాడు పురుని. ఫస్ట్ జనరల్, హీ విల్ బీ బ్రాట్ టు యువర్ మ్యాజెస్టీ సూన్. లెట్ us see how he behaves. ఆయనని మీ ఎదురుగా తీసుకొస్తారు కదా, అప్పుడు చూద్దాం ఆయన ఎలా బిహేవ్ చేస్తారు. అలెగ్జాండర్, ఐఎమ్ షూర్ హీ విల్ నాట్ బిహేవ్ లైక్ ఏ కవర్డ్. నేను ఖచ్చితంగా చెప్పగలను, అతడు ఒక పిరికి పందలాగా మాత్రం బిహేవ్ చేయడు. ఏ సోల్జర్ ఎంటర్స్ అండ్ బోస్ టు అలెగ్జాండర్. మీన్ వైల్ అప్పుడు ఒక సోల్జర్ వచ్చి అలెగ్జాండర్కి బో అంటే వంగి నమస్కరిస్తాడు. సోల్జర్, సర్, పురు హ్యాస్ బీన్ బ్రాట్ టు ద క్యాంప్. పురుని క్యాంప్కి తీసుకొచ్చారు అని సోల్జర్ అలెగ్జాండర్తో చెప్తారు. అలెగ్జాండర్, హ్యాస్ హీ బీన్ పుట్ ఇన్ చైన్స్. ఆయనని సంకెళ్ళు వేసుకొని తీసుకొచ్చారా? సోల్జర్, ఎస్ యువర్ మ్యాజెస్టీ. అవును. అలెగ్జాండర్, గో అండ్ రిమూవ్ ద చైన్స్ అండ్ బ్రింగ్ హిమ్ ఇన్. ఐ డోంట్ వాంట్ టు సీ ఏ బ్రేవ్ మ్యాన్ ఇన్ చైన్స్. వెళ్ళి ఆ సంకెళ్ళు తీసేసి ఆయనని తీసుకొని రండి. ఒక ధైర్యవంతుడైన వ్యక్తిని అలా బంధించి తీసుకురావడం నేను చూడాలనుకోవట్లేదు, నాకు నచ్చదు అని అలెగ్జాండర్ చెప్పాడు. ద సోల్జర్ బోస్ అండ్ గోస్ అవుట్. సోల్జర్ ఓకే అని చెప్పి వంగి వినయంగా నమస్కారం చేసి బయటికి వెళ్తాడు. అలెగ్జాండర్, దే షుడ్ నాట్ హ్యావ్ పుట్ హిమ్ ఇన్ చైన్స్. హీ ఈజ్ ఏ కింగ్ బిసైడ్స్ బీయింగ్ ఏ గ్రేట్ సోల్జర్. వాళ్ళు ఆయనని సంకెళ్ళతో అలా తీసుకొని రాకూడదు. బిసైడ్స్ బీయింగ్ ఏ గ్రేట్ సోల్జర్, ఆయన ఒక గొప్ప సైనికుడే కాకుండా హీఈస్ ఏ కింగ్, ఒక రాజు కదా. రాజుని అలా సంకెళ్ళతో బంధించి తీసుకురావడం అంటే ఆయనని అవమానించడం. ఒక ధైర్యవంతుడైన వ్యక్తిని, ఒక బ్రేవ్ కింగ్ని అవమానించినట్లే. అది అలెగ్జాండర్కి నచ్చలేదు. పురు ఎంటర్స్ విత్ 4 గ్రీక్ సోల్జర్స్ ఫాలోయింగ్ హిమ్. వెనుక 4 గ్రీక్ సోల్జర్స్ వస్తుండగా పురు ఎంటర్ అయ్యాడు. అలెగ్జాండర్ అండ్ ద జనరల్స్ స్టాండ్ అప్ టు గ్రీట్ హిమ్. అలెగ్జాండర్ అలాగే అతని జనరల్స్ అతనిని లేచి గ్రీట్ అంటే విష్ చేయడం, పలకరించడం. పురు జాయిన్స్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండ్ రైజెస్ దెమ్ టు హిస్ ఫోర్ హెడ్ టు రిటర్న్ ద గ్రీటింగ్. సో నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. పురు కూడా తన 2 అరచేతులని దగ్గరికి తీసుకొచ్చి తన ఫోర్ హెడ్, తన నుదుటి వైపుగా వాటిని పైకెత్తి రిటర్న్ తిరిగి నమస్కారం చేశాడు. అలెగ్జాండర్, టు ద సోల్జర్స్, యు మే గో.
సోల్జర్స్ వైపు తిరిగి మీరు వెళ్ళొచ్చు. ద సోల్జర్స్ బో అండ్ గో అవుట్. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ టు పురు. పురుతో అడుగుతున్నారు, వెల్ హౌ ఆర్ యూ కింగ్? ఎలా ఉన్నారు రాజుగారు? పురు, మై నేమ్ ఈస్ పురు. నా పేరు పురు. అలెగ్జాండర్, ఆల్ రైట్. ఆర్ యూ సారీ ఫర్ ద మిస్టేక్ యూ మేడ్ పురు? సరే, మీరు చేసిన తప్పుని మీరు ఫీల్ అవుతున్నారా? అరే నేను తప్పు చేశానే అని మీరు అనుకుంటున్నారా పురు? పురు, ఐ మేడ్ నో మిస్టేక్ సార్. నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. అలెగ్జాండర్, డిడెంట్ యూ రిజెక్ట్ మై ప్రపోజల్? నేను మీ ముందుంచిన ప్రపోజల్ని మీరు తిరస్కరించలేదా? పురు, ఐ డిడ్. ఐ రెఫ్యూజ్డ్ టు బీ యువర్ వాజల్. అవును నేను చేశాను. ఏం చేశాను? ఐ రెఫ్యూజ్డ్ టు బీ యువర్ వాజల్. వాజల్ అంటే ఏ మ్యాన్ ప్రామిసింగ్ టు ఫైట్ ఫర్ యర్ కింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద రైట్ టు హోల్డ్ ల్యాండ్. ఇప్పుడు పురు ఉన్నారు. పురు పైన అలెగ్జాండర్ యుద్ధం ప్రకటించారు. సో అలెగ్జాండర్ ఏం చెప్పారంటే, మీ ల్యాండ్ని మీరే రూలింగ్ చేయండి, బట్ అలెగ్జాండర్కి అవసరమైనప్పుడు అలెగ్జాండర్ తరపున ఈ పురు అనేటటువంటి వ్యక్తి పోరాడాలి. సో జస్ట్ లైక్ అతని కింద ఇతను ఉండాలి. సో యాక్చువల్గా దట్ ల్యాండ్, ఆ ల్యాండ్ని రూల్ చేసేది పురు, అతనే కింగ్. అలెగ్జాండర్ వచ్చి ఇతని రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూసి, యుద్ధం జరగకుండా ఉండాలంటే నీ ల్యాండ్ని నీకే ఇచ్చేస్తాను, బట్ నా కింద నువ్వు వాజల్గా ఉండాలి అని అలెగ్జాండర్ ఇచ్చినటువంటి ఆఫర్ని పురు ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. అలెగ్జాండర్, డూ యూ నో దట్ మెనీ కింగ్స్ హ్యావ్ గ్లాడ్లీ అగ్రీడ్ టు బీ మై వాజల్స్? నీకు తెలుసా, చాలామంది రాజులు సంతోషంగా నా ఆఫర్ని యాక్సెప్ట్ చేశారు, నా వాజల్స్గా ఉన్నారు. అంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తున్నాడు, చాలామందిని యుద్ధంలో ఓడించాడు, అతనితో మనకెందుకులే, మనం అతనికి అనుకూలంగా ఉంటే యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు కదా అని చాలామంది కాంప్రమైజ్ అయ్యారు. ఆ విషయం నీకు తెలుసా అని అలెగ్జాండర్ పురుని అడిగాడు. పురు, ఐ నో దట్ అండ్ ఐ ఆల్సో నో దట్ నన్ ఆఫ్ దెమ్ ఈస్ పురు. నాకు అది తెలుసు, నాకు ఇంకోటి కూడా తెలుసు, పురు ఆ రాజులలో ఒకడు కాదు. ఐఎమ్ నాట్ లైక్ దెమ్ అని అంటున్నాడనమాట. అప్పుడు ఫస్ట్ జనరల్ సాఫ్ట్లీ టు ద సెకండ్ జనరల్, చిన్నగా సెకండ్ జనరల్తో చెప్తున్నాడు, హీఈస్ ఇండీడ్ ఎ వెరీ ప్రౌడ్ మ్యాన్. ఖచ్చితంగా ఇతనికి చాలా గర్వం. అలెగ్జాండర్, డోంట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ మై ప్రిజనర్? నీకు గుర్తు లేదా? నీకు అర్థం కావట్లేదా? యు ఆర్ మై ప్రిజనర్. ఇప్పుడు నువ్వు నా ప్రిజనర్, నేను నిన్ను బందీగా పట్టుకున్నాను. పురు, ఐ డూ, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. ఐఎమ్ స్టిల్ ద లాఫుల్ కింగ్ ఆఫ్ మై కంట్రీ. నాకు తెలుసు, కానీ మీరు నన్ను ప్రిజనర్గా పట్టుకున్నా లేకున్నా నాకు ఎలాంటి తేడా లేదు. నేను ఇప్పటికీ నా రాజ్యానికి కట్టుబడి ఉన్నటువంటి రాజునే అని పురు చెప్పాడు. అలెగ్జాండర్, హౌ షల్ ఐ ట్రీట్ యూ? నేను ఎలా ట్రీట్ చేయాలి మిమ్మల్ని? పురు, యాజ్ ఎ కింగ్ షుడ్ ట్రీట్ అనదర్ కింగ్. ఒక రాజు ఇంకొక రాజుని ఎలా ట్రీట్ చేస్తాడో అలా చేయండి. అలెగ్జాండర్, పురు, యు ఆర్ ఏ బ్రేవ్ మ్యాన్. ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ. ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ యూ. విల్ యూ బీ ఎ ఫ్రెండ్ టు మీ? అలెగ్జాండర్, పురు, నువ్వు ఖచ్చితంగా ఒక బ్రేవ్ మ్యాన్. యుద్ధంలో తను ఇన్ని విక్టరీస్ సాధించాడు అని తెలిసినా కూడా అలెగ్జాండర్ గురించి ఎంత మాత్రం భయపడలేదు, ధైర్యంగా యుద్ధం చేశాడు. ఈవెన్ ప్రిజనర్గా పట్టుబడిన తర్వాత కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉండడం చూసి ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ. అలెగ్జాండర్ చాలా సంతోషించి, ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ యూ, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. విల్ యూ బీ ఏ ఫ్రెండ్ టు మీ? నాకు ఒక ఫ్రెండ్గా ఉంటారా అని అలెగ్జాండర్ పురుని అడిగారు. పురు, ఆన్ వన్ కండిషన్, కానీ ఒక కండిషన్. అలెగ్జాండర్, వాట్ ఈస్ దట్ కండిషన్? ఏంటా కండిషన్? పురు, మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్ అండ్ యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్. నా రాజ్యం స్వతంత్ర రాజ్యంగా ఉండాలి. దట్ మీన్స్ he doesn't want to be the vassal of Alexander, and Alexander should treat Puru as equal as. తనకి సమానంగా, అలెగ్జాండర్కి సమానంగా పురు ట్రీట్ చేయబడాలి, యుద్ధంలో ఓడిపోయిన రాజుగా కాదు. అలెగ్జాండర్ అగ్రీడ్. ఓకే, ఆఫ్టర్ ఎ పాస్, కాసేపు అయ్యాక, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్ మై బ్రదర్.
నీ స్నేహం నాకు లభిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పురు, ఐ విల్ డూ మై బెస్ట్ టు బీ వర్తీ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ఫ్రెండ్గా ద బెస్ట్ పర్సన్గా నేను ఉంటాను, ఒక బెస్ట్ ఫ్రెండ్గా నేను ఉంటాను అని పురు మాట ఇచ్చాడనమాట. ద జనరల్స్ బో టు అలెగ్జాండర్ అండ్ పురు. అలెగ్జాండర్కి పురుకి ఇద్దరికి కూడా ఆ జనరల్స్ నమస్కరించారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ అ బ్రేవ్ కింగ్ ఫ్రమ్ నార్థన్ ఇండియా, పురు. లెట్స్ నో ద మీనింగ్స్. గో డౌన్ టు బీ రికార్డెడ్, చరిత్రలో నిలిచిపోతుంది అని మనం చెప్పాం కదా. టు బీ రికార్డెడ్. యువర్ హైనెస్ ఈజ్ ఏ నౌన్. దట్ మీన్స్ a title of respect used when talking to or about a member of the royal family. రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన, రాచరికపు కుటుంబానికి సంబంధించిన వ్యక్తితో కానీ వ్యక్తి గురించి కానీ మాట్లాడేటప్పుడు గౌరవ సూచకంగా ఈ వర్డ్ని యూజ్ చేస్తారు. వార్ఫేర్ నౌన్. ద యాక్ట్ ఆఫ్ ఫైటింగ్ ఏ వార్. యువర్ మ్యాజెస్టీ, the way of addressing royal people. So your highness, your majesty, the way of addressing royal people. Vassal is a noun. As I explained you in the reading, a man promising to fight for a king in return for the right to hold land. And next one, brave is an adjective that means courageous, bold, dare, ఇలా మనం చెప్పుకోవచ్చు. Faulty is an adjective that means wrong. Cankered is a verb that means captured. Besides is a preposition that means in addition to, ante kakunda. So this is about today's reading, Puru the Brave, and the meanings. We'll see the grammar part in next class, next video. Thank you for watching.